హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జీవాస్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇవాళ స్నాప్ బటన్స్ మనము ఈ స్నాప్ ఫాస్ట్నర్ తోటి ఏ విధంగా మనము బటన్స్ని అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ఇది రీయూజబుల్ ప్యాడ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఈ పిన్స్ కొట్టే మిషన్ ఒకటి, ఇది నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. అండ్ దీంతో పాటు నాకు ఇక్కడ పిన్స్ బాక్స్లో ఉన్న పిన్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ మనము పిన్ కొట్టేటప్పుడు 2 సెట్స్ కింద తీసుకోవాలి. ఒకటి వచ్చేసి ఫీమేల్ బటన్ అంటారు, ఇప్పుడు ఇది ఫీమేల్ బటన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మేల్ బటన్ ఉంటుంది. రెండిటికి రెండు పిన్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫీమేల్ బటన్, దీనికి బ్యాక్ సైడ్ పెట్టే పిన్ ఒకటి. ఈ బ్యాక్ సైడ్ పిన్ రెండిటికి సేమ్ పిన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా కొన్ని ఈ విధంగా వస్తుంది బటను. అండ్ ఇది సెట్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనకి మెయిల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇది కొంచెం వేరే ఉంటుంది ఫస్ట్ బటన్ కన్నా. ఇది వచ్చేసి సేమ్ దానికి పక్కన పెట్టాం కదా రెండో బటన్, రెండు కూడా సేమ్ ఉంటాయి. అయితే ఒకటి ఫీమేల్ ఒకటి మేల్ బటన్స్ అనమాట. ఫస్ట్ మనము ఫీమేల్ బటను దాని బ్యాక్ సైడ్ బటన్ రెండు తీసుకొని సెట్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్కడ బటన్ వేయాలో అక్కడ మనము పెన్ తోటి ఒక మార్క్ లాగా చేసేసుకుందాం. మార్క్ చేసుకుంటే మనకి క్రాస్గా రాకుండా కరెక్ట్గా పిన్ సెట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పిన్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఈ మిషన్లో దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఒకవైపు హోల్ లాగా ఉంటుంది, ఇంకొక వైపు ఏమో హోల్ లేకుండా ఉంటుంది. అయితే హోల్ ఉన్న వైపు మనము ఫస్ట్ ఫీమేల్ పిన్ తీసుకొని, ఇంకా చూసారా ఈ ఫీమేల్ బటన్ ఎటువైపు అయితే మనం గుచ్చుతామో దాన్ని ముందు లోపల వైపు పెట్టుకోవాలి. సో ఇక్కడ హోల్ ఉన్న వైపు బటన్ పెట్టేసి కిందికి ఇలా వేలుతో ప్రెస్ చేసినట్టయితే కిందికి ఇట్లా వేలుతో ప్రెస్ చేసేసి నెక్స్ట్ ఇంకొక వైపు మనకి హోల్ లేని వైపు వెనకాల బ్యాక్ పుష్ బటన్ లాగా ఒకటి ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోవాలి. అది కూడా నీట్గా దాంట్లో మనకి మిషన్లో కూర్చుండిపోతుంది అనమాట. వేల్లో మనం ఇట్లా వేలుతోటి సెట్ చేసేస్తే అది సెట్ అయిపోతుంది. ఈ మిషన్ తోటి ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర జస్ట్ అది ఇలా పెట్టేసి మనం గట్టిగా కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి పిన్ పడిపోతుంది. చూసారా, చాలా ఈజీ, చాలా సింపుల్గా మనకి టైట్గా పిన్ పడిపోతుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట మనకి. అలాగే ఇటువైపు నాట్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా హోల్ ఉన్న వైపు వచ్చేసి ఈ మెయిల్ బటన్ పెట్టేసేయాలి. ఇట్లా కొంచెం ఎత్తుగా ఉంటుంది ఒకవైపు, దాన్ని లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకోవాలి. అలా వేలుతో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇంకొక వైపు సేమ్ దానికి పెట్టినట్టే బ్యాక్ పుష్ బటన్లా ఉంటుంది, దీన్ని కూడా హోల్ లేని వైపు కూర్చోపెట్టాలి. అంటే ఇట్లా ముళ్ళులుగా ఉన్నది పై వైపు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని దాన్ని కూడా మంచిగా దాంట్లో సెట్ చేసేసుకోవాలి. నీట్గా కూర్చుంటుంది అది. మనము వేలుతో అలా పెట్టి నీట్గా అట్లా సెట్ చేసినట్టయితే కూర్చుండిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా ఆ బటన్ని మనము ఎట్లా పెడతామో అది చూసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. కింది వైపు పై వైపు చూసుకొని నీట్గా ఇది కూడా ఇక్కడ మనం ప్రెస్ చేసుకున్నట్లయితే గట్టిగా ఈ బటన్ కూడా పడిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ బటన్ మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. ఈజీగా అయిపోయింది చూడండి. సో టైట్గా పెట్టేసుకోవచ్చు మనం చక్కగా. నేనైతే ఇక్కడ రీయూజబుల్ ప్యాడ్కి యూస్ చేశాను, చాలా బాగా కుదిరింది, మంచిగా స్టిక్ అయిపోయినాయి రెండు అటు ఇటు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.